శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. యావయ్యా ఇల్లు ఎప్పుడు కొన్నాము, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యాయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా
జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారికి జనవరి 1వ తారీఖు 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా జరిగేటువంటి విభక్తులు, మార్పులు ఏమిటయ్యా అనగా, జనవరి 14వ తారీఖు అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నంలో రవి మకరంలోకి మారుతూ ఉండడం వల్ల మీ పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నట్టు ఆస్తి ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ సొత్తుకు వెళ్ళిపోవడం, తదపరంగా కాస్త అనగబడేటువంటి వ్యవస్థలోకి రావడం, అరే ఎలా ఉండేటువంటి వారు మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు, మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అనేటువంటి ఒక భయంలోకి ప్రజలు మిమ్మల్ని దింపడం జరుగుతూ ఉంటుంది. రాజకీయంలో ఉన్న వారికి మాత్రం క్యాడర్ నుంచి బయటకు వచ్చేయడం, ఇండివిజువాలిటీగా మీరు ప్రాధాన్యత అనేటువంటి మార్చి 23వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. పైగా కుంభరాశి వారికి మీ యొక్క స్థానచలనం అనేటువంటి జరుగుతూ, దీనివల్ల జనాల్లో కొంచెం ఆదరణ తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారు ఈ సంవత్సరంలో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. స్థిరాస్తిని మాత్రం ఏమీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఈ యొక్క కుంభరాశి వారు ఈ సంవత్సరాంతము కూడా వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొని వచ్చేటువంటి ధనాన్ని వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేసి ధనపరంగా ఒక స్టాండర్డ్ అయినటువంటి ఆర్జితానికై చూస్తూ ఉంటారు. పైగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆగస్టు 23వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. కొంచెం జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయండి. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు లాంటి వాటిని కొంచెం దూరం పెట్టుకోండి. వాటి వల్ల తెలియకుండా అపస్మారకమైన స్థితిలో మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ప్రాణగండం అని చెప్పచ్చు. కుంభరాశి వారికి అక్టోబర్ నుంచి నవంబర్ 3వ తారీఖు మధ్యలో పాత బంధుత్వాలు అనేటువంటి మళ్ళా దగ్గరికి రావడం, ఆనందంగా కలిసి ఉండడం, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీ జీవితాన్ని లీడ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు మీ యొక్క స్థిరాస్తి ఏదైతే ఉందో వాటిని వేరే వాళ్ళ పేర్ల మీద బినామీగా పెట్టుకోండి. ఈ ఆస్తి వేరే వాళ్ళు సొంతమవుతుంది, మీది కాదు అని మిమ్మల్ని హేళన చేసి సమాజంలో గౌరవం తగ్గించి మీ స్థితిని మార్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. పైగా ఈ రాశి వారు మీ యొక్క స్థానం అనేటువంటిది ఉన్నతంగా ఆలోచించుకోవడానికి చూడండి. ఈ ఆలోచన విధానం అనేటువంటి మార్చుకోవడం చాలా మంచిది. కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి ఈ 3 నెలల్లో నిర్ణయం మీ భవిష్యత్తును ఆధారపడుతుందని 1కి 10 సార్లు ఆలోచించుకుని మరి మీరు నిర్ణయం తీసుకోండి. మార్చి 19వ తారీఖున పరాభావ సంవత్సరంలో మీకు కొత్త స్నేహాలు అనేటువంటివి ఏర్పడడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు గురవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను చక్కగా దేవీ ఆరాధన చేయడం కానీ, దేవీ ఖడ్గమాల పఠించడం వంటివి కానీ చేస్తూ ఉండాలి. శత్రువులు మీ యొక్క స్థాయి స్థితిని దిగజార్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా
ఈ కుంభరాశి వారు జనవరి 18వ తారీఖు నుంచి ఆర్థికంగా కాస్త డౌన్ పాలయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది.